హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అది కూడా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్‌లో మాట. కాబట్టి నేను చెప్పబోయే నోటిఫికేషన్‌లో ఎవరికైతే ఆ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వెంటనే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. మిత్రులారా గమనించండి. ముందుగా మనం నోటిఫికేషన్‌లోకెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్. మీరు గాని, నా వీడియో గాని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ గమనించి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానెల్ ద్వారా మీకు ఎటువంటి జాబ్స్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూనే ఉంటాను. కాబట్టి నా ఛానెల్ గాని మీరు ఫాలో అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందిస్తాను. మిత్రులారా గమనించండి. కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రులారా ఇది నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ మాట. మరి రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి వాడిక్కడ ఒక పాయింట్ ఇచ్చాడన్నమాట. అదేమనంటే త్రూ గేట్ 23, 24, 25 కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే ఈ యొక్క పోస్ట్‌కి ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఎవరైతే మరి గేట్ ఎగ్జామ్ 23, 24, 25 మరి అపియర్ అయ్యి ఉన్నారో లైక్ క్వాలిఫై ఉన్నారో వారు మాత్రమే వీడు తీసుకుంటామని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా చెప్తున్నాడన్నమాట. కాబట్టి గమనించండి. మీ ఇంకా నోటిఫికేషన్ ద్వారా పూర్తి సమాచారం అందిస్తాను. కాబట్టి అది పోస్ట్ నేమ్ మాట. మీకు చూపిస్తున్నట్లుగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ పోస్ట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్‌లు ఉన్నాయన్నమాట. ఒకటి ఆర్కిటెక్చర్ ఉంది. అలాగే ఇంజినీరింగ్ ఇన్ సివిల్ ఉంది. తర్వాత ఇంజినీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ ఉంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. కాబట్టి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోర్ట్‌లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవే పోస్ట్‌ల యొక్క లిస్ట్ వేకెన్సీస్ కేటగరీ వైస్ మీకు చూపిస్తాను చూడండి. మనకు ఓవరాల్‌గా అయితే హైయెస్ట్ వేకెన్సీస్ అనేవి మనకి ఎలక్ట్రానిక్స్‌లో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రానిక్ కోర్స్ చేసున్నారో వారందరికి కూడా మంచి అవకాశం. మరి సెంట్రల్ గవర్నమెంట్‌లో దాదాపుగా 522 వేకెన్సీ అంటే మంచి ఎక్కువ పోస్ట్ అన్నమాట. కాబట్టి మీరు మంచిగా అప్లై చేసుకోవచ్చు. గమనించండి. మీకు గాని ఆ క్వాలిఫికేషన్ ఉంటే. కాబట్టి అలా డిజేబుల్డ్‌ని బట్టి ఆయా కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇది మీరు గమనించండి. కాబట్టి అలాగే మీకు బీసీ వారికైతే కంపల్సరీగా ఓబీసీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ మాట. కాబట్టి మీరు గమనించండి మిత్రులారా. నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు గాని బీసీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ కూడా మీరు ఓబీసీ సర్టిఫికేట్ చేయించి రెడీగా పెట్టుకోండి. మరి ఓబీసీ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్‌లో ఏ జాబ్‌కి అప్లై చేయాలన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ మ్యాండేటరీ అయిపోతుందన్నమాట. కాబట్టి మీరు ఇంకా రాను రాను అయితే ఇంకా వాడు మ్యాండేటరీ చేసేస్తాడు. కాబట్టి మీరు గాని స్టేట్‌లో బీసీ క్యాండిడేట్ అయితే అది మీరు ఏ సబ్ కేటగరీ అయినా పర్లేదు గానీ, మీరు ముందుగా ఏం చేయాలంటే, మీ దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయంలోకెళ్ళి మీ సేవకెళ్ళి మీరు ఓబీసీ సర్టిఫికేట్ అని చెప్పండి. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాట. అది కూడా ఎన్‌సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్. కాబట్టి మీకు ఇన్‌కమ్ 8,00,000 బిలో అని చెప్పడానికి ఆ యొక్క ప్రూఫ్ మాట. కాబట్టి మీరు అప్లై చేసి రెడీగా పెట్టుకున్నట్లయితే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్‌కైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్‌సీ క్యాండిడేట్స్ అయితే మీకు ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. అలాగే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కూడా గమనించండి. మీకు ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ ఏం చేయాలంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఆ సర్టిఫికేట్ పైన ఉంటుంది కాబట్టి ఏమనంటే వాలిడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25, 26 కాబట్టి ఆ ఇయర్ ఉంటే మాత్రమే మీకు ఈ ఇయర్ పనిచేస్తుంది. తర్వాత ఆ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అది ఎక్స్‌పైర్ అయిపోతుంది. కాబట్టి గమనించి ఎప్పటికప్పుడు మీరు దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. గమనించండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాడు క్లియర్‌గా అన్నాడు కదా! గేట్ నుంచి తీసుకుంటాం అని చెప్పి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి జూమ్ ఇన్ చేశాను. ఆహ్, ఆ కేటగరీ వైస్ ప్రకారం జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో జనరల్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది మీరు బీటెక్ అయినా అవ్వచ్చు. డిప్లొమా మాక్సిమం బీటెక్ కేటగరీ డిప్లొమా ఎలిజిబిలిటీ లేదు. ఆహ్, మీకు ఐటీకి అయితే క్షమించండి. ఎంసీఏ అయినా పర్లేదు. మిత్రులారా మరి చూడండి ఇక్కడ. అలాగే మీరు గేట్ ఆ యొక్క పేపర్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గాని ఆ పేపర్ కోడ్ రాసినట్లయితే ఎలిజిబుల్ మాట. ఇప్పుడెక్కడ మనకి క్లియర్‌గా మీరు క్వాలిఫై అవ్వినా, అవ్వకపోయినా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి, మీరు గాని ఇన్ కేస్ గేట్ రాసుంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, మీది 23 రాసినా, 24 రాసినా, 25 రాసినా కూడా మీరు యొక్క పోస్ట్‌కనేది మీరు అప్లై చేసుకోవచ్చు క్లియర్‌గా. కాబట్టి మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ నేను ఈ వీడియో కింద పిన్ చేస్తాను. కాబట్టి అలాగే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క వెబ్‌సైట్ లింక్ కూడా పెడతాను. కాబట్టి గమనించి మీరు గాని ఆ యొక్క వెబ్‌సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. గమనించండి. అలాగే దీనికి ఏజ్ ఎంతుండాలంటే మాక్సిమం మీకు 27 ఇయర్స్. అది కూడా యాస్ ఆన్ 27/9/2025 కాబట్టి సెప్టెంబర్ 27 లోపు మీకు 27 ఏళ్ళు మాత్రమే వచ్చుండాలి. అంతకన్నా దాటితే మాత్రం మీకు ఎలిజిబిలిటీ లేదు. అది కూడా ఓసీ వరకు మాత్రమే.
అలాగే 3 ఇయర్స్ ప్లస్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ కాబట్టి ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్లస్ 3 ఇయర్స్ అంటే మీకు 30 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ ఉంది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ప్లస్ 5 ఇయర్స్ మీకు 32 ఏళ్ల వరకు కూడా ఎగ్జామ్షన్ ఉంది. కాబట్టి గమనించండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే మీకు ప్లస్ 10 ఏళ్ళు మాట. కాబట్టి మీరు గమనించి మీకు ఆ అర్హత వయసు ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా మనకి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందంటే 28/8/2025 మీకు స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి మనకి ఎప్పటిదాకా లాస్ట్ డేట్ అంటే 27/9/2025 కాబట్టి ఇంచుమించు మనకి నెల రోజుల సమయం ఇచ్చారు. కాబట్టి ఆహ్, మంచి అవకాశం క్లియర్‌గా అప్లై చేసుకోండి. అలాగే చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పే స్కేల్ అనేది మీకు స్టార్టింగే 40,000 మాట. అలాగే మీకు 3% చొప్పున ప్రతి ఇయర్ కూడా మీకు అప్ టు 1,40,000 వరకు కూడా మీకు ఈ యొక్క స్కేల్ అనేది ఉంటుందన్నమాట. దాంతో పాటుగా మీకు వచ్చే అలవెన్సెస్ మీకు ఉంటాయి. బేసిక్ పే గాని, డీఏ గాని ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ మీకు ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి అవకాశం. మరి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్‌లో కాబట్టి ఎవరికైతే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఆ ఏజ్ క్రైటీరియా సరిపోతుందో వెంటనే మీరు పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది సమాచారం. కాబట్టి మీకు గాని, నా వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.